అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిపిఐ నేత రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి అసలు క్లారిటీ లేదన్నారు. ప్రాజెక్టుల అలైన్మెంట్లు పదే పదే మారుస్తున్నారన్నారు. అప్పుడు పోలవరం సోమవారం అన్నారు, ఇప్పుడు పోలవరం పేరే ఎత్తట్లేదన్నారు రామకృష్ణ. ప్రాజెక్టుల నిర్మాణంపై పార్టీల అభిప్రాయం తీసుకోవాలి, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలంటున్నారు రామకృష్ణ. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి దశలో ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రజలందరూ కూడా హర్షించారు. పోలవరం సోమవారం అంటూ కూడా ఆయన ఒక నినాదాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోయారు. మరి ఇవాళ మళ్ళీ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇవాళ పోలవరం గురించి మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గిస్తే దాని గురించి మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇవాళ పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరని పరిస్థితి దానికి వచ్చింది. అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, వాటి గురించి ఏమాత్రం మాట్లాడరు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడరు. కర్నూలు జిల్లాలో అత్యంత కరువు పీడిత ప్రాంతము, వలసలు జరుగుతున్న ప్రాంతము, ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి ఏమాత్రం కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవాళ కొత్తగా పోలవరం బనకచెర్ల అని చెప్పి దాని చుట్టూ తిప్పారు. దాంతోనే రాయలసీమ అంతా సస్యశ్యామలం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పోలవరం బనకచెర్ల కాదు, పోలవరం సోమశిల వరకు ఉంటుంది. తర్వాత ఇంకొక దాని అలైన్మెంట్ మారుస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని చెప్పి వెనుకబడిన ప్రాంతాలకు, ప్రత్యేకించి ప్రకాశం జిల్లా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది.